ప్రైజ్ ది లార్డ్. మరొకసారి మీకందరికీ యేసు ప్రభు నామం మందు శుభములు దీవెనలు తెలుపుతున్నాను. యేసు ప్రభు యొక్క అపారమైనటువంటి కృపలో మరి ఒకసారి జోసెఫ్ ప్రసన్న కుమార్ ఛానల్లో వాక్యం అందించడం దేవుడు నాకు ఇచ్చిన కృప అని ప్రభునందు నేను నమ్ముతున్నాను. ఒకరోజు ఒక గొప్ప దైవ సేవకుని భార్య నా వద్దకు వచ్చి ఒక చాలా ఆశ్చర్యకరమైన ప్రశ్న వేశారు. ఆ దైవ సేవకుడు చాలా గొప్ప దైవ సేవకుడు, దేవుని చేత చాలా గొప్పగా చాలా బలంగా వాడబడేటువంటి దైవ సేవకుడు. ఆయన భార్య వచ్చి నన్ను అడిగినటువంటి మాట నాకు చాలా ఆశ్చర్యాన్ని తెచ్చింది. ఆమె ఏమడిగిందంటే, అయ్యగారు, నేను చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్తానా? నిజంగా వెళ్తానా? నేను రక్షించబడ్డానా లేదా? నిజముగా నా పాపములు క్షమించబడ్డాయా అనే ప్రశ్న ఉందా లేదా అనే అనుమానం ఉందా? నేను షాక్ తిన్నాను. ఎందుకంటే అనేకులను రక్షణ మార్గంలోనికి నడిపించేటువంటి ఒక సేవకుని భార్య వేయవలసిన ప్రశ్ననా ఇది? అయితే ఏదో ఒక మూల ఒక చిన్న సంతోషం వచ్చింది. ఎందుకంటే కనీసం పరలోకం మరియు నరకముందన్న ఈమె నమ్మింది కదా అనుకున్నా. దేవుని ప్రియబిడ్డలారా, ఈ రోజుల్లో ఎంతమంది జీవితాల్లో ఈ ప్రశ్న మెదలుతుందండి. ఎంతమంది జీవితాల్లో ఇలాంటి అనుమానాలు రేకెత్తుతుంటాయి. నేను రక్షించబడ్డానా? నేను నిజంగా మారు మనసు పొందానా? నేను నిజంగా కృత జన్మ పొందానా? నా జీవితంలో నా పాపములను ప్రభు కడిగాడా? ఇలాంటి ప్రశ్నలు అడిగేటువంటి వారు ఎందరు? యవనస్తులైతే కోకొల్లరు. అనేక సందర్భాల్లో ఈ అనుమానం ఒక పురుగులాగా వాళ్ళని తొలిచేయడం ప్రారంభిస్తుంది. ఈరోజు ప్రతి ఒక్కరికి టచ్ అయ్యే రీతిలో వారి ఆత్మలో ఒక స్థిర నిశ్చయత కలిగేట్టుగా మీతో ఒక సంఘటన మాట్లాడాలని కోరుతున్నా. అదే నా జీవితంలో నేను ఎలా రక్షించబడ్డాను, నా జీవితంలో ఎలా ఆ క్రొత్త జన్మ అనుభవం అనేది నేను పొందాను అనేటువంటిది మీకు చెప్పాలని కోరుతున్నాను. నేను ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించాను. తల్లిదండ్రులు క్రైస్తవ క్రమశిక్షణలో మా కుటుంబంలోని ప్రతి ఒక్కరిని పెంచారు. ఆనాడు యవనస్తులు చేసే ఎటువంటి పాపములకైనా దూరంగా ఉంటూ ప్రభు యొక్క కృపలో కుటుంబం అంతా కూడా మంచిగా క్రమశిక్షణలో పెరిగే భాగ్యం దేవుడు మాకు ఇచ్చాడు. అలాంటి తల్లిదండ్రులను ప్రభు మాకు ప్రసాదించాడు. అందుకు ప్రభుకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. తర్వాత నేను డిగ్రీ పూర్తి చేశాను. ఎవరైనా వచ్చి నీవు రక్షణ పొందాలి అని చెబితే నవ్వేవాడిని, కొన్ని సందర్భాల్లో గేలి చేసేవాడిని. ఎందుకంటే అసలు నేను ఎందుకు రక్షణ పొందాలి అని అడిగేవాడిని. మొదటి ప్రశ్న, నేను ఎందుకు రక్షించబడ్డాలి? నేనేమి తప్పు చేశాను? నా పాపమును కడగబడాలి అంటున్నారు. అసలు నేను తప్పు చేస్తే కదా నా పాపం కడగబడాలి, నేను ఏ తప్పు చేయలేదు కదా. వితండవాదం చేసేవాడిని. దైవ సేవకులు వచ్చినా కూడా మాటలాడేదానికి వీలు లేనంతగా మాట్లాడేవాడిని. అంటే దూషించడం కాదు, దేవుని వాక్యంలో నుంచి, బైబిల్లో నుండి. ఎందుకంటే దేవుడు ఆయా సమయాల్లో నా జీవితాల్లో జరిగించిన అద్భుతాల ద్వారా విస్తారంగా నేను బైబిల్ చదివేవాడిని చిన్నతనం నుంచి కూడా. మరి ముఖ్యంగా పాత నిబంధన యవన ప్రాయంలో ఇంకా చాలా ఎర్లీగా ఉన్నప్పుడే పాత నిబంధన అంతా చదివేశాను. అప్పుడప్పుడు వంశావళి వస్తుంది కదా, ఆ పేర్లు కూడా చదివేవాడిని అండి. అంత దీక్షగా చదివేవాడిని. సో ఎవరైనా వచ్చి నువ్వు రక్షించబడాలి, నీ పాపములు క్షమించబడాలి, నువ్వు మారు మనసు పొందావా అంటే ఎదిరించేవాడిని. దినాలు గడిచిపోయాయి. ఎంకామ్ తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో చేరాను. చేరగానే నాకు వచ్చిన న్యూస్ ఏంటంటే యూనివర్సిటీలో ర్యాగింగ్ ఉంది అన్నారు. భయపడిపోయాను. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇలాంటివి నాకు తెలియదు. అంటే మేము పెరిగిన పద్ధతి క్రమశిక్షణ ఆ విధంగా ఉండేది. సో యూనివర్సిటీలో ర్యాగింగ్ చేస్తారనే కానీ చెమటలు పట్టాయి నాకు. ఏం జరుగుతుందో, ఏం చేస్తారో అందరిని అడిగాను. రేపు ర్యాగింగ్ అంటే ఏం చేస్తారు? అందరు అన్నారు, ఏం లేదు, ఒక్కొక్కరిని పిలిచి క్లాస్లో స్టేజ్ మీద నిలబెట్టి ఒక డాన్స్ చేయమంటారు, ఒక సినిమా డాన్స్ చేయమంటారు. చేయకపోతే అన్నా ఇంకా మనం భరించలేము. అవన్నీ వింటుంటే భయపడిపోయాను. ఏం చేయాలి? బాగా ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, ఈ సమస్యల నుంచి బయటపడేట్టుగా చేయవా అని. నాకు తెలియకుండా మరొక వ్యక్తి నాకు సీనియర్ ఉండినారండి. ఎంకామ్ ఫస్ట్ ఇయర్, నేను సెకండ్ ఇయర్. ఈ వ్యక్తి కూడా ప్రార్థన చేసుకొని వచ్చాడు, ఎవరినైనా దేవునిలో రక్షణలోకి నడిపించాలి అని. నాకు తెలియకుండా ఆ వ్యక్తి నా ప్రక్కలో కూర్చొని ఉన్నాడు. కార్యక్రమం ప్రారంభమైంది. సరే, ఈ వ్యక్తి, నా ప్రక్కలో కూర్చున్న వ్యక్తి నా వైపు చూశాడు. చూసి వాట్స్ యువర్ నేమ్ అన్నాడు. నీ పేరేమి అన్నాడు. నేను ప్రసన్న కుమార్ అన్నాను. అలాగే చూశాడు, ఏం మాట్లాడలేదండి. ఎందుకంటే ఒకవేళ క్రైస్తవ పదం ఉంటే అతడు కొంచెం ధారాళంగా మాట్లాడతాడు. ఆ పేరులో క్రైస్తవ్యం పెదగలేదు. అందుకని చూశాడు, సైలెంట్ అయిపోయాడు.
నేను మెల్లగా అడిగాను, మీ పేరేమి అన్నారు. ప్రసాదరావు అన్నాడు. నాకు అర్థం కాలేదు, ఏమై ఉండొచ్చా. ఒక కొద్ది నిమిషాల తర్వాత ఆ వ్యక్తి నన్ను చూసి, మీరు క్రిస్టియనా అన్నారు. నేను అవును అన్నాను. నేను ఎదురుగా అడిగాను, మీరు క్రిస్టియనా? అతడు అవును అన్నాడు. మై గాడ్, థ్యాంక్ యూ అనుకున్నాను. ఎందుకంటే ఒకరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వీళ్ళ పలుకుబడితో దాన్ని తప్పించుకుందామా అనేటువంటి ఉద్దేశం చేత. అంతే. కొద్దిసేపు తర్వాత ర్యాగింగ్ జరుగుతుంటే ఇంకా నా వంతు రాలేదండి. నన్ను అతడు అడిగాడు, నీవు రక్షణ పొందావా అన్నాడు. ర్యాగింగ్ ఫంక్షన్లో అతడు అడిగిన ప్రశ్న, ముందే ఆ ప్రశ్న అంటే కోపం. కానీ ఇప్పుడు ఎదిరించేదానికి, వాదం పెట్టుకునేదానికి సమయం లేదు, అలాంటి ఉద్దేశం లేదు. ఎందుకంటే ఏదో ఒక రకంగా దాన్ని తప్పించుకోవాలి. నవ్వుతున్నాను కానీ జవాబు ఇవ్వలేదు. మాటి మాటికి అడుగుతున్నాడు, మాటి మాటికి నవ్వుతున్నాడు, జవాబు మాత్రం ఇవ్వలేదండి. సరే, దేవుడు ఆ రోజు నన్ను తప్పించాడు. ఆ కార్యక్రమంలో అంటే ర్యాగింగ్ నుంచి తన ఉచిత కృపలో తప్పించాడు. అంతకుముందు నేను చేసిన ప్రార్థన ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు. ర్యాగింగ్ అయిపోయి బయటికి వస్తుంటే నా ప్రక్కలో నా స్నేహితునిలాగా ఇతడు వస్తున్నాడు. ప్రసన్న కుమార్, ఓ ప్రశ్న నువ్వు జవాబు చెప్పలేదే అన్నాడు. నువ్వు రక్షించబడ్డావా అన్నాడు. నాకు వెంటనే అనిపించింది, అందరినీ ఎదిరించినట్లుగా ఇతను ఎదిరిస్తే నాకు ప్రాబ్లం అవుతుంది. సీనియర్స్ దగ్గర నోట్స్ ఉంటుంది, ఆ నోట్స్ తీసుకుంటాను, తర్వాత ఇతని పని చెప్తానని నవ్వుతూ మళ్ళీ మాట్లాడతానులేండి అన్నాను. 2వ రోజు వచ్చాడు. 3వ రోజు నాకు కోపం వచ్చింది. ఈయన కాకపోతే ఇంకొకరు నోట్స్ ఇస్తారని చెప్పేసి మాట్లాడానండి. నాకు అవసరం లేదండి, రక్షణ అవసరత నాకు లేదు. ఎందుకంటే ఐఎమ్ ఎ బార్న్ క్రిస్టియన్, పుట్టుకతో క్రైస్తవుని. తర్వాత నా తల్లిదండ్రులు పెంచిన పద్ధతి అట్లాగే ఉంది, నేను ఏ తప్పు చేయలేదు. కాబట్టి రక్షణ నాకు అవసరం లేదు. లేదు, నువ్వు రక్షించబడాలి. నేను చెప్పాను, మీ సంఘం ఏది అని అడిగాను. మాది హెబ్రోన్ ఫెలోషిప్ అండి అన్నారు. నేను చెప్పాను, మీ ఫౌండర్ బ్రదర్ భక్త సింగ్ అన్ని కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి ఆయన రక్షణ పొందాలి, నాకు అవసరం లేదండి, ప్లీజ్ డోంట్ ట్రబుల్ మీ అన్నాను. కొంచెం రైజ్ అయ్యానండి. అప్పుడు అతడు నా చేతిలో చేయి వేసి షేక్ హ్యాండ్ ఇచ్చినట్లుగా దుఃఖముతో, వెరీలీ వెరీలీ ఐ సే unto you, except a man be born again, he cannot see the kingdom of God. యోహాను సువార్త 3:3. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని చెప్పి దుఃఖంగా కడిచి వెళ్ళిపోయాడు. సరే, హాస్టల్లో నా రూమ్లోకి వెళ్ళిపోయి ఆనందంగా, ఎవరు లేరు, ఒంటరిగా ఉన్నాను. హాస్టల్లో ఆ మంచం మీద, బెడ్ మీద అలా స్ట్రెచ్ అయ్యి పడుకున్నాను. అంతే, నాకు తెలియకుండా నా ఆలోచనలు మారిపోతున్నాయి. ఏంటి ఇతడు చెప్పినటువంటి వాక్యం ఎక్కడుంది అని చెప్పి బైబిల్ తీసుకొని తిప్పాను. వెంటనే పసిగట్టాను, ఎక్కడ వాక్యం ఉంది. ఆ వాక్యం చదివితే కొత్తగా జన్మించకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించరు అని లేదు, అసలు చూడలేరు అని ఉంది. ఈ దేవుని లోకాన్ని, ఈ బంగారు వీధులు, లేకపోతే ఈ యొక్క జీవ వృక్షం, స్ఫటిక నది, యేసుప్రభు ఉండేటువంటి లోకం, పరిశుద్ధులు ఉండే లోకం చూడాలి అంటే, అసలు చూడాలి అంటే కండిషన్ కొత్త జన్మన. ఆలోచన చేశాను, భయపడ్డాను. ఏంటి ఈ విధంగా ఉంది, అతడు చెప్పిన మాట ఈ విధంగా ఉంది. ఆలోచన చేశాను, అయినా ఎవరికి చెప్పాడు ఈ మాట చూసి మళ్ళీ 3వ అధ్యాయం చదివాను. నీకోదేముని గురించి వ్రాయబడింది. నీకోదేము ఏ పాపము చేయలేదు, అతడికి మంచి పేరుంది. నాకు అనిపించింది, దేవా, మంచి పేరు ఉండే ఈ వ్యక్తికి ఈ సందేశం అవసరమైతే నాకు కూడా ఈ సందేశం అవసరమే కదా. ఎందుకంటే నేను ఎప్పుడు ఇలా అనుకుంటూ ఉంటాను. మళ్ళీ చదివాను, శరీర మూలముగా జన్మించినది శరీరం, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ. ఆ మాట దగ్గర ఆగిపోయాను. నేను ఈరోజు క్రైస్తవుని అంటే నా తల్లిదండ్రులు క్రైస్తవులు కాబట్టి నేను క్రైస్తవుని. అంటే నేను పరలోకానికి వెళ్ళాలంటే మరి క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కాబట్టి పరలోకానికి వెళితే ఇతరులు నరకానికి పోయేదానికి దేవుడు కారణమా? ఎందుకంటే వాళ్ళు ఆ కుటుంబంలో పుట్టలేదు కదా, క్రైస్తవ కుటుంబంలో పుట్టలేదు కదా. ఆలోచనలు శర పరంపరగా వస్తూ ఉన్నాయి. తెలియకుండా నాకు అర్థమైపోయింది నేను చేసే తప్పని, నా ఆలోచన విధానం తప్పని. మంచం మీద పడుకోండే వ్యక్తిని కిందికి దిగాను, మంచం దగ్గరే మోకరించాను, ప్రభువా అని ప్రారంభించాను. వెంటనే నా ఎదుట నేను చేసిన పాపములు కనిపిస్తున్నాయి. ఇంతవరకు నేను పాపమే చేయలేదు అనుకున్నాను. ఇప్పుడు నా ఎదుట మొదటి పాపం, రక్షణ వార్తను తిరస్కరించడం. దేవుడు నాకు చూపించారు, ఇంతకాలం రక్షణను గురించి ప్రజలు నీకు చెబుతుంటే, సేవకులు చెబుతుంటే తిరస్కరించావే. భయపడ్డాను, ఒప్పుకోవడం ప్రారంభించాను. ప్రభు యొక్క రక్తం
పాపిని కడిగేదానికి కదా. నేను పాపినే కాదన్నానే, ఇప్పుడు నాకుండేది నీతి కాదు స్వనీతి అనేది నాకు అర్థమైపోయింది. నేను స్వనీతి పరుణ్ణే గాని నీతి పరుణ్ణి కాదు అనేది నాకు అర్థమైపోయింది. మూడవదిగా నాలో గర్వం ఉంది, ఎందుకంటే నేను ఏ తప్పు చేయలేదు. అతిశయం అన్ని జ్ఞాపకానికి వస్తున్నాయి. ఒకటికటి ఒప్పుకున్నాను, మోకాళ్ళ మీద ఒప్పుకున్నాను. ప్రభువాని రక్తముతో కడగమని ప్రభుని వేడుకున్నాను. యేసయ్య పాదాల దగ్గర నిజముగా వేడుకున్నాను. దేవుని ప్రియబిడ్డలారా, నా హృదయంలో ప్రవేశించమని ప్రభుని వేడుకున్నాను. ఏం జరిగింది చెప్పమంటారా? పెద్ద ఎక్స్పీరియన్స్ ఏం లేదండి. అయితే ఏదో మైల్డ్గా, కొద్దిగా, చాలా కొద్దిగా ప్రశాంతమైన ఒక ఆనందం వచ్చింది నా హృదయంలో. చాలా కొంచెం మైల్డ్గా ప్రశాంతమైనటువంటి ఆనందం వచ్చింది. నాకు అర్థమైంది నేను రక్షించబడ్డానని. ఆ రోజు నాకు కలిగిన అనుభవం ఈనాటికి కూడా అనుమానానికి తావు రాలేదండి. ఆ రోజు నాకు కలిగినటువంటి అనుభవం ఇప్పటి వరకు నా జీవితంలో అనుమానానికి తావు అనేది కలగలేదు. కారణం చెప్పమంటారా? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో మనం గమనిస్తే, పరలోకంలో దేవదూత నా భక్తుడు అడిగాడు, అయ్యా వీరెవరు? ఈ పరలోకంలో ఎక్కడి నుండి వచ్చారు వీరు? అప్పుడు ఆ దేవదూత చెబుతాడు, ఆ పరలోక వాసి చెప్పిన మాట ఏంటంటే, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములలో ఉదుకుని తెలుపు చేసుకున్నవారు. పరలోకానికి ఎవరు వెళ్తారట? యేసు ప్రభు రక్తములో తమ వస్త్రములను, తమ జీవితాన్ని, వస్త్రములు అంటే క్రియలు, తమ జీవితాన్ని కడుగుకున్న వారే పరలోకానికి వెళ్తారు, మిగిలిన వారు వెళ్ళరు. దేవుని వాక్యం చెప్తుంది కదా, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం, జీవవృక్షమునకు ఎవరు హక్కుదారులు? పట్టణము గుండా ఎవరు నడుచుకుంటూ వెళ్తారు? అంటే తమ వస్త్రములను ఒదుగుకునివారు. నాకు అర్థమైంది నా జీవితంలో అనుభవం కావాలని. నా పాపములను ఒప్పుకున్నాను. యేసయ్య నా పాపములను కడిగాడు, తన రక్తముతో కడిగాడు. ఇప్పటికీ ఈ అనుభవం జరిగి దాదాపు 40 సంవత్సరాలు దాటింది. ఏనాడు అనుమానం లేదండి. ఎందుకంటే నేను ఒప్పుకున్న మాట వాస్తవం. పాపములను ప్రభు నన్ను కడిగింది వాస్తవం. నన్ను కడిగింది ఈ లోకములోని ఏ సోప్ ఆర్ డిటర్జెంట్ కాదు, ప్రభు అయిన యేసు అమూల్యమైన రక్తం. కనుక ఎట్టి పరిస్థితుల్లో నా జీవితంలో నేను కడగబడలేదు అనే అనుమానం లేదు. అందుకే రక్షించబడలేదు అనే అనుమానం లేదు. అందుకే క్రొత్త జన్మ పొందలేదు అనే అనుమానం నాకు లేదు. నీ జీవితంలో నీ పాపములను ప్రభు దగ్గర నిజముగా ఒప్పుకొని, నిజముగా పశ్చాత్తాపపడి, ప్రాధేయపడి, ప్రభువా, 1 యోహాను 1:9 ప్రకారం మీ పాపములను ఒప్పుకొని ప్రాధేయపడండి, క్షమాపణ కోరండి, ప్రభువా మీ రక్తముతో కడగమని అడగండి. ఆ పిదప దేవుని వాక్యం చదువుతూ దాని ప్రకారం జీవించండి. ఆ అనుమానం మీకు ఎప్పుడు రాదు. అప్పుడు మీరు రక్షించబడిన దేవుని బిడ్డలు అవుతారు, మారు మనసు పొందిన వారైతారు, కొత్తగా జన్మ పొందిన వారైతారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రేమగల పరిశుద్ధమైన తండ్రి, ఎంత కృపగల దేవుడవు, జీవము గల దేవుడవు, మహాప్రభుడవు, సైన్యములకు అధిపతి. ఈ ప్రార్థన మీరు అంగీకరించినందుకై వందనాలు. ఈ యొక్క సాక్ష్యం, ఈ సందేశం మీరు వినిపించినందుకై మీకు వందనాలు. మీ కార్యం జరిగించండి. ప్రతి జీవితంలో బలమైన, లోతైన, శక్తిగల, మహిమగల కార్యం జరిగించండి. బలమైన, లోతైన, శక్తిగల కార్యం జరిగించి రక్షణ లేని ప్రతి ఒక్కరికి రక్షణ, ఆ నిశ్చయత లేని ప్రతి ఒక్కరికి ఆ నిశ్చయత ప్రసాదించమని యేసు నామమందు అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రియబిడ్డలారా, ఎవరైతే జోసెఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ బెల్ క్లిక్ చేయాలని కోరుతుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ.